టెలిపతి అంటే ఏంటి? అసలు ఈ టెలిపతి ద్వారా మనకి ఉపయోగం ఏంటి? అసలు టెలిపతితో మనకి ఎలాంటి కనెక్షన్ అనేది వస్తుంది? ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గీతా లక్ష్మి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. అసలు ఈ టెలిపతి అంటే ఏంటి మేడం అసలు? ఆహ్, ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి? అసలు దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? ఒక బ్రెయిన్ నుంచి ఇంకొక బ్రెయిన్‌కి సమాచారాన్ని, ఆలోచనల్ని, భావనల్ని ఫార్వర్డ్ చేయడం అంటే ప్రవేశపెట్టడం. టెలిపతి అనే విద్య ఇప్పటిది కాదు. మన పూర్వులు, ఋషులు, మునులు వేదాల్లో, సనాతన ధర్మంలో ఎప్పటినుంచో ఉన్న విద్య ఇది. అసలు టెలిపతి అనే వర్డ్ గ్రీక్ వర్డ్ అన్నమాట. టెలి అంటే దూరంగా, పతి అంటే పాథోస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి ఉద్భవించింది అనమాట. పాథోస్ అంటే ఆలోచనలు, భావనలు. మనం ముందు చెప్పుకున్నాం కదా, ఆలోచనలు కానీ భావనలు కానీ ఒక బ్రెయిన్ నుంచి ఇంకొక బ్రెయిన్ అంటే మైండ్ టు మైండ్, బ్రెయిన్ టు బ్రెయిన్ దాన్ని మనం ప్రవేశపెట్టడమే టెలిపతి. ఇది పురాతన కాలంలో ఉందే అని కూడా మనం చెప్పుకున్నాం కదా. అది ఎలాగా అంటే ఒక అతీంద్రియ శక్తిలాగా వాళ్ళు ఉపయోగించారు ఋషులు. వేదాల్లో మనకు రచించి ఉన్న వాటిల్లో ఎలా ఉన్నాయి అంటే ఒకరి నుంచి ఇంకొకరికి సమాచారాన్ని అందచేసేవాళ్ళు అన్నమాట. ఎలా మనం ఇప్పుడు చూడండి, ద్రోణాచార్యుడు కౌరవులకి గురువు, ఏకలవ్యుడు బోయవాడు. ఆ ఏకలవ్యుడికి విలువిద్య కోసం వస్తారు. ఆ విలువిద్య ఎవరికి? క్షత్రియులకే కుదురుతుంది, వేరే వాళ్ళకి కుదరదని ఏకలవ్యుడిని పంపించేస్తారు. ఆ ఏకలవ్యుడు ఏం చేస్తాడు? గురువు విగ్రహం పెట్టుకొని గురువు దగ్గర కూర్చొని ఆయన ధ్యానం చేస్తూ గురువు ద్వారా వచ్చే సందేశాలు అంటే అర్జునుడు వాళ్ళకి బోధించే సందేశాలన్నీ ఈయన గ్రాస్ప్ చేస్తాడు, అంటే గ్రహిస్తాడు. గ్రహించి దాన్ని అమలు చేసి నేర్చుకుంటాడు. ఆ విద్య, విలువిద్య పూర్తిగా నేర్చుకుంటాడు. గురువే లేడు, ఎలా వచ్చింది? గురువు దగ్గర లేరు, ఎలా వచ్చింది? బోధించలేదు, ఎలా వచ్చింది? ఇదన్నమాట టెలిపతి అంటే. అక్కడ ప్రవేశపెట్టిన వాళ్ళు చేసిన భావనలు, వాళ్ళు చెప్పే విధానము, ఈయన ఎంటీ మైండ్తో దాన్ని గ్రహిస్తాడు అనమాట. దీన్ని టెలిపతి అని ఇప్పుడు చెప్తున్నారు. మన వేదాలలో ఎప్పటి నుంచో అది ఉందన్నమాట. గ్రీకు భాషలో టెలిపతి అంటున్నారు. దాన్ని మనం మామూలు వాడుక భాషలోకి కూడా వాడుకుంటున్నాం. టెలిపతికి మీడియం ఏమిటంటారు? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ ఒకరి నుంచి ఒకరికి పంపించాలంటే ఫోన్ చేస్తాం. ఇప్పుడున్న కాలంలో అయితే ఫోన్స్ కానీ, వాట్సాప్స్ కానీ, మెసేజ్లు లేకపోతే ఇంకా రకరకాలు అలా మనం పాస్ చేస్తూ ఉంటాం మెసేజ్ని. మీరన్నట్టు కొంచెం బ్యాక్కి వెళ్తే ఒకప్పుడు రాజులు కానీ వీళ్ళు ఒక మెసేజ్ పాస్ చేయాలి అంటే పావురాల ద్వారా కానీ ఇలా కొన్ని యానిమల్స్ ద్వారా పెడుతూ ఉండేవాళ్ళు. లేదు అంటే గూఢాచారులను పెట్టి వాళ్ళ ద్వారా ఒక మెసేజ్ ఒకరి నుంచి ఒకరికి పంపించే. మరి దీనికి మీడియం ఏంటి? ఎట్లా పంపిస్తారు అసలు? దీనికి మీడియం ఏంటంటే ఒక అతీంద్రియ శక్తి అని చెప్పుకున్నాం కదా. ఆ అతీంద్రియ శక్తిని ఎలా పొందుతాము అంటే త్రూ మెడిటేషన్, ధ్యానం ద్వారా. ఎందుకంటే ఆయన గురువు దగ్గర కూర్చొని ధ్యానం చేసి ఆ విద్యను పొందారు. ఆ ధ్యానం ఎలా చేయాలి, ఆ విద్యను ఎలా పొందాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉందన్నమాట. ఆ ప్రొసీజర్ కూడా మనం ముందు చెప్పుకుందాం. ఈ టెలిపతిలో చాలా రకాలు ఉన్నాయి. ఎలా? దూరశ్రవణం అంటారు దీన్ని, భావ సందేశాలు అందుకోవటం అంటారు, తర్వాత భావన గ్రాహక ప్రసారణ శక్తి అంటారు, ఒక అతీంద్రియ శక్తి అంటారు. దీన్ని ఎన్నో రకాలుగా ఇప్పుడైతే టెలిపతి అని ఇలా ఎన్నో రకాలుగా దానికి పేర్లు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకుందాం. ఇప్పుడు టెలిపతి గురించి చెప్పాను, అది గ్రీక్ వర్డ్. గ్రీక్ భాషలో దాన్ని అంటారు. టెలి అంటే ఏంటి, పాథోస్ అంటే ఏంటి, పతి అంటే ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు మన యొక్క అతీంద్రియ శక్తి, మన సనాతన పురాణాల్లో, సనాతన ధర్మంలో, విధానంలో ఉన్న అతీంద్రియ శక్తి గురించి తెలుసుకుందాం. ఇది మనం ఏం చెప్పుకున్నాం? టెలిపతి అంటే బ్రెయిన్ టు బ్రెయిన్, ఆలోచనలు కానీ, భావనలు కానీ, సమాచారాలు కానీ పొందటం. అది ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను, అదే టైంలో నీ మైండ్ ఎంటీగా ఉందనుకోండి, నా ఆలోచన మీకు టచ్ అవుతుంది. ఓకే. అంటే మీరు ఇలా అనుకుంటున్నారని నాకంతటా నాకే అనిపిస్తుంది, మీకు తెలుస్తుంది. దాన్ని టెలిపతి అంటారు.
ఇప్పుడు నేను మొన్న ట్రైన్లో వెళ్తున్నాను, వెళ్తూ వెళ్తూ ఏమనుకున్నా, నేను ఇప్పుడు ఊర్లో లేను, ఇప్పుడే విమల గారు ఫోన్ చేస్తారేమో నాకు, ఎలాగబ్బా 1 వీక్ టైం తీసుకోవాలి అనుకున్నా. నేను అనుకున్న 5 మినిట్స్కి నీ కాల్ వచ్చింది. అరే ఇదేంటి ఇంత వండరు, ఇలా ఉంది ఏంటి, నేను ఇప్పుడే అనుకున్నాను 5 మినిట్స్ అయింది సెటిల్ అయ్యి ట్రైన్లో, ఇప్పుడు ఫోన్ చేసింది. అయ్యో నేను 1 వీక్ కరెక్టే, అయితే 1 వీక్ టైం తీసుకుంటానని మీకు ఇమ్మీడియట్గా 1 వీక్ టైం ఇవ్వమ్మా అని చెప్పాను. అది టెలిపతి. మనం ప్రాక్టికల్గా దాన్ని ఫేస్ చేసాం. ఆ రోజు నేను కాల్ చేయగానే మీరు ఇప్పుడు అనుకుంటున్నాను నీ కాల్ వస్తుందని అని అనేసి. అంటే మనం 1 మంత్ గ్యాప్ తర్వాత నేను అదే రోజు కాల్ చేయడం, నెక్స్ట్ డే మీతో మాట్లాడాలి అని అనుకోవడం కూడా నేను అనుకోవటము, నేను ఊరెళ్తున్నాను, అయ్యో విమల కాల్ చేస్తుందేమో, ఇది టెలిపతి అన్నమాట. ఏంటంటే ఒక బ్రెయిన్ నుంచి ఇంకో బ్రెయిన్కి సమాచారం పంపించటం. అంటే అది మనం ఒకే ఏరియాలో ఉన్నాం కాబట్టి మనకి ఆ సమాచారం అందిందంటారా, లేకపోతే ఎంత దూరంలో ఉన్నా అందుతుంది? ఇప్పుడు దూరశ్రవణం అని చెప్పుకున్నాము. దూరశ్రవణం అంటే ఏంటి, ఎంతో దూరంలో ఉన్నా కూడా ఆ సమాచారాన్ని మనం వింటాం. క్లియర్ వాయిస్ అంటారు. అది వింటాం. మనం విన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. మనకు ఫోన్ లేదు ఆ టైంలో, ఒక పరికరం లేదు, లెటర్ లేదు, ఏమీ లేదు, కానీ నేను క్యాచ్ చేశాను, కానీ నువ్వు క్యాచ్ చేసావు. అంటే ఎంత దూరంలో ఉన్నాం మనం? మీరు ఆఫీస్లో ఉన్నారు, నేను ట్రైన్లో ఉన్నాను. అంటే దూరశ్రవణం. ఇక్కడ దానికి ఉన్న పేరు దూరశ్రవణం. అది కూడా మనం ప్రాక్టికల్గానే అనుభవించాం. అంటే ఈ టెలిపతిలో ఎంత మహత్యం ఉంది చూడండి. పురాతన కాలంలో ద్రోణాచార్యుడు చెప్పిన విలువిద్యను ఏకలవ్యుడు నేర్చుకున్నాడు. ఇది మనం ఒక మనిషి నుంచి మనిషే కాదు, మనం గ్రహాంతర వాసులతో కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం గాడ్కి కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎలా? మనం ఇప్పుడు పూజలు చేస్తాము, ఎన్నో రకాల పూజలు చేస్తాం. వినాయక చవితి చేస్తాము, హనుమాన్ పూజ 41 days చేస్తాము, అంతకాకుండా గాయత్రి మంత్రం చెప్పుకుంటాము. ఇవన్నీ పూజలు చేస్తాం కదా. పూజలు చేస్తున్నప్పుడు మీరు గాడ్కి ఒక భాష చెప్తున్నారా? లేదు కదా, భాష ఏం లేదు. మీ భాషలో మీరు చెప్పుకుంటున్నారు, కానీ ఆయన మీకు రెస్పాండ్ అవుతున్నారా? ఎలా అవుతున్నారు? అది తీరుతుంది. హనుమాన్ పూజ 41 days చేసిన తర్వాత తీరుతుంది. మీరు ఏ భాషలో చెప్పుకున్నారు? మీరు ఒకటే భాషలో చెప్పుకున్నారు. కానీ గాడ్కి అన్ని భాషలు తెలుసు, కానీ ఎలా విన్నారు మీకు తెలుసా? తెలియదు. అదే టెలిపతి. మనం చెప్పే కోరిక కానీ, మనం పూజ చేసుకునే విధానం కానీ గాడ్కు అందుతుంది. మరి అన్ని పూజలు అందరు ఎందుకు చేస్తారు? అందుతాయని. ఎక్కడున్నాడు గాడు కదా. కాబట్టి మీ సమాచారము ఆయనకు అందిపోతుంది. ఇది టెలిపతి అన్నమాట. ఈ విద్యను టెలిపతి అంటారు. మరి రెగ్యులర్గా మనము దినము రోజు మనం ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాం, ఎక్కడో ఒకటి టచ్ అవుతూనే ఉంటుంది. ఎలాగా? ఇప్పుడు మనం గాడ్కి చెప్పుకున్నప్పుడు, దేవుడికి చెప్పుకున్నప్పుడు ఏ భాషలో చెప్పుకున్నా ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు, కానీ మనకు ఆయన వాయిస్ వినిపిదు. దీనికి జ్ఞానేంద్రియాలు కానీ మాట కానీ అవసరం లేదు. మనసు టు మనసు అంటే ఒక మనసు నుంచి ఇంకొక మనసుకు. ఇప్పుడు భగవంతుడికి మనం చేసే పూజ కానీ, మనం కోరుకునే కోరిక కానీ మన మనసు అంతర్భావంలో నుంచి ఆయనకు వినవించుకుంటున్నాం, కానీ మనకు రిప్లై వస్తుంది, ఆయన పలకదు. ఇది టెలిపతి. ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు దూరశ్రవణం కానీ లేదా డిస్టెన్స్ దగ్గరలో ఉన్నా సరే మనకు కొన్ని తెలుస్తాయి అని. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ఆ రోజు ఎందుకో సడన్గా నాకు మీతో మాట్లాడాలనిపించింది. కానీ అంటే అది మనకి ఎవరు చెప్పినట్లు నాకు ఆ రకంగా అనిపించింది. అరే ఎందుకో ఆ రోజు నాకు అనిపించింది చాలా స్ట్రాంగ్గా రేపు మాట్లాడాలి అని అనేసి. కానీ ఎలా తెలుస్తుంది అది? అంటే మాటల్లా వినిపిస్తుందా, లేకపోతే వైబ్రేషన్స్లో వస్తుందా? అసలైన పాయింట్కి వచ్చారు మీరు. ఇప్పుడు ఎలా తెలుస్తుంది అంటే, ఒక అతీంద్రియ శక్తి అని చెప్పుకున్నాం కదా. అక్కడ ఏం చేశాడు ఏకలవ్యుడు? ఆయన విలువిద్యను బోధించేప్పుడు తను రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ నేను అనుకున్న విషయము మీరు రిసీవ్ చేసుకున్నారు. అంటే నా మైండ్లో మీ గురించి ఆలోచిస్తున్నా, మీ మైండ్లో డైరెక్ట్గా అప్పుడే మీరు ఆలోచిస్తున్నారు. మన ఇద్దరి మైండ్ టు మైండ్, మనసు టు మనసు క్యాచ్ చేసింది అనమాట. ఇది ఎలా క్యాచ్ చేస్తుందంటే, మన బ్రెయిన్లో కొన్ని వేవ్స్ ఉంటాయి.
చాలా వేవ్స్ ఉంటాయి. మనం కొన్నింటిని వాళ్ళు చెప్పుకుందాం, టైం సరిపోదు. కొన్ని వేవ్స్ ఉంటాయి అన్నమాట. ఆ వేవ్స్ బ్రెయిన్లో రసాయనిక చర్య వల్ల ఆ వేవ్స్ ఫ్రీక్వెన్సీ పెరగడము తరగడము జరుగుతుందన్నమాట. అందులో ఆ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆలోచనలు, అలజడి, చికాకు అవన్నీ వస్తాయి. ఆ వేవ్స్ ప్రశాంతంగా కొంచెం ఉన్నప్పుడు మీ మైండ్ నా మైండ్ కనెక్ట్ చేసుకుంటుంది. అప్పుడు మీరు కనెక్ట్ అయ్యారు నాకు. ఎప్పుడైతే ఎంప్టీ మైండ్ ఉంటుందో, ఫ్రీ మైండ్ ఉంటుందో, అప్పుడు నేను పంపించే సమాచారం మీకు అందుతుంది. ఎప్పుడైతే నేను ఎంప్టీ ఉంటానో, నా మైండ్ క్లియర్గా ఉంటుందో, అప్పుడు మీరు అనుకుంటే మీరు పంపించే సమాచారం నా బ్రెయిన్ తీసుకోవటానికి రిసీవ్ చేసుకోవటానికి రెడీగా ఉంటుంది. అది ఎలా అంటే మనము ప్రతి ఒక్క భావన, మన ప్రతి ఒక్క ఆలోచన ట్రావెల్ చేస్తూ ఉంటుంది యూనివర్స్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అది మీకు కనెక్ట్ చేస్తుంది. ఈ వేవ్స్ అని చెప్పుకున్నా కదా, ఆ వేవ్స్ ఏమవుతాయి అంటే ఆన్సర్ని రిసీవ్ చేసుకొని మనకు అందజేస్తాయి. ఎలా? ఈ వేవ్స్ 4 టైప్స్ మనం ఇవాళ చెప్పుకుందాం. బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా. ఈ 4 వేవ్స్ ముఖ్యమన్నమాట దీనికి. మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? బీటాలో ఏంటి అంటే 70 వరకు, 16 మొదలై 70 వరకు ఆలోచనలు, భావనలు తిరుగుతూ ఉంటాయి. ఆ స్టేజ్లో సమాచారం ఎక్కడ ఎవరిది అందదు. ఎందుకంటే మన ఆలోచనలే బొచ్చెడు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ ఆలోచనలు త్రోసుకొని ట్రావెల్ చేసే ఆలోచన మనలోకి రాదనమాట. ఈ బీటాల్లో ఏమవుతుంది? ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలజడి ఉంటుంది, చికాకు ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి, ఏవేవో భావనలు ఉంటాయి, కోపం ఉంటుంది. ఆ టైంలో మనము ఏది రిసీవ్ చేసుకోలేం. తర్వాత ఆల్ఫాలో ఏమవుతుందంటే కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఫ్రీక్వెన్సీ తగ్గి 7 నుంచి 16, 12 వరకు అలా ఉంటుంది. ఆ టైంలో కొంచెం ప్రశాంతత ఉంటుంది. ఆ ప్రశాంతత ఎలా వస్తుంది అంటే మనం ఏ ఆలోచనలు లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ తగ్గి కొన్ని సమాచారాలు మనకు అందుతాయి. ఇప్పుడు మనం బీటా అయిపోయింది, ఆల్ఫా అయిపోయింది, తీటా ఏంటంటే 7 వరకే ఉంటాయి, ఇంకెక్కువ ఉండవు. అక్కడ 7 నుంచి 12, 16 వరకు చెప్పుకున్నాం కదా. దీంట్లో 7 వరకే వేవ్స్ అంటే అలజడి సృష్టించే అలలు అన్నమాట. ఇక్కడ 7 వరకే ఉంటాయి కాబట్టి ఇంకా తక్కువ ఉంటాయి అలలు, ఆలోచనలు తక్కువ ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది, సమాధి స్థితి కూడా పొందొచ్చు, హాయిగా ఉంటుంది. ఇవన్నింటి వల్ల మనం సమాచారం రిసీవ్ చేసుకోగలుగుతాం. ఇంకా లాస్ట్కు డెల్టా. దీంట్లో 4 కంటే తక్కువ ఉంటాయి. అలజడి తక్కువగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఫుల్ తురియ స్థితి, సమాధి స్థితిలో ఉంటాం ఆ టైంలో. ఈ స్థితిలో ఉన్నప్పుడు మనకు టెలిపతి అందుతుంది అనమాట. డెల్టా స్థితి ఉండాలి. వేవ్స్ అంటే తక్కువ ఆలోచనలు, తక్కువ ప్రెషరు, అలా ఉన్నప్పుడు మనకు ఇవి రిసీవ్ అవుతాయి సమాచారాలు. అంటే నాకు మీరు చెప్తూ ఉంటే ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే జనరల్గా మనం ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు అవి సఫలం కానప్పుడు, అంటే అవి విజయవంతం కానప్పుడు మనకు కొన్ని ఫీలింగ్స్ వస్తాయి. అరే ఆ రోజు ఆగిపోయాను కాదే, నాకు అసలు ఆగాలనిపించలేదు, ఏంటో నాకు ఎందుకో చెయ్యాలని అనిపించింది చాలా స్ట్రాంగ్గా అని అంటూ ఉంటారు. అంటే మేబీ ఆ టైంలో మనం ఒక గందరగోళంలో ఉండడం వల్ల మనం ఆ వైబ్ని కనెక్ట్ అవ్వలేము, చేయలేము. ఎప్పుడైతే ప్రశాంతత ఉంటుందో, ఎప్పుడైతే మనం కూల్గా ఆ ఒక్క విషయాన్ని గురించి ఆలోచిస్తుంటామో అది సఫలీకృతం అవుతుంది అనమాట. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇది చేసే ముందు నాకు అనిపించింది, అప్పటికి నేను అనుకున్నా ఆగిపోదామని, నేను సర్లే వెళ్దాం అని చెప్పి వెళ్ళా, ఇలా అయింది అని అంటూ ఉంటాం మనం. ఎందుకంటే అప్పుడు మీరు ప్యూరిటీ మైండ్లో లేరు, ప్యూరిటీ మైండ్తో లేరు, అలజడిలో ఉన్నారు, చికాకులో ఉన్నారు, బోలెడనే అలలు మీ మైండ్లో. ఎలాగా? ఫస్ట్ చెప్పుకున్నాను చూడు, బీటా. ఆ స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మీరు అనుకున్న పని అవ్వదు. డెల్టా స్థితిలో ఉన్నప్పుడు మీరు అనుకున్న పని అవుతుంది. ఈ స్థితులన్నీ రావటానికి కూడా మెడిటేషన్ ముఖ్య కారణం. మెడిటేషన్లో సాధన చేయాలి. ఆ సాధన చేసినప్పుడు మనము ఈ డెల్టా స్థితికి వెళ్తే అప్పుడు
మనం సమాచారాలు అందుకుంటాం. అంటే పూజలు చేస్తే మనకి టెలిపతి అనేది కనెక్ట్ అవ్వదంటారా? అంటే ధ్యానం అనేది ఖచ్చితంగా చేయాలంటారా? ఎందుకు ధ్యానం చేసే వాళ్ళకే టెలిపతి అనేది అంటే ఇప్పుడు ఈజీగా కనెక్ట్ అవుతుందంటారు? ఎందుకంటే ఇప్పుడు ఋషులు, యోగులు, జ్ఞానులు, ధ్యానులు వాళ్ళంతా ఏం చేస్తారంటే ఎప్పుడు ఎంప్టీ మైండ్తో ఉంటారు. అంటే ఫుల్ ఫ్రీ, ట్రాఫిక్ జామ్ ఉండదు వాళ్ళ దగ్గర. ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు మనం ఆగిపోతాం, మన పని అవ్వదు, చేరాలనుకున్న టైంకి చేరలేం కదా. ఇప్పుడు మీరు వస్తున్నారు, మీరు ట్రాఫిక్ జామ్లో ఉన్నారనుకోండి, మీరు నాకు 1 1కి వస్తారా? రాలేరు, మీ పని అవ్వదు. అలాగా మన మైండ్ ఎప్పుడైతే ప్యూరిటీగా ఉంటుందో, క్లియర్గా ఉంటుందో, అప్పుడు మీరు అనుకున్నవి జరుగుతాయి. ఆ పూజ విధానంలో కూడా ఇప్పుడు ధ్యానమే కాదు, పూజలో కూడా అంటున్నారు కదా, ధ్యానం చేసినప్పుడు మైండ్ ఫుల్గా ప్యూర్ అయిపోతుంది అనమాట. దాంట్లో అలజడి, చికాకు, అలలు ఏమీ ఉండవు. అదే పూజ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, పువ్వులు పెట్టామా, ముగ్గు పెట్టామా, ఇది పెట్టామా, కుంకుమ పెట్టామా, అక్షింతల దగ్గర పెట్టుకున్నామా, నీళ్లు పెట్టుకున్నామా, నైవేద్యం రెడీ, ఇన్ని ఆలోచనలు ఉంటాయి. ఇన్ని ఆలోచనలతో చేసినప్పుడు అది ఒక్కొక్కసారి సఫలీకృతం అవ్వచ్చు, మీరు అన్నట్టు అవ్వకపోవచ్చు. కానీ అది ధ్యానంలో. ఇప్పుడు చూడండి ఏకలవ్యుడు ఎలా గ్రహించాడు, ఆయన ధ్యానంలో కూర్చొని, ధ్యానముద్రలో కూర్చొని, మైండ్ని ఎంప్టీ చేసుకొని, గురువు మీద దృష్టి పెట్టుకొని దూరశ్రవణం చేశాడు. భావగ్రాహక ప్రసారణ విధానంలో ఆయన తీసుకున్నాడు దానిని. అందుకని అంత గొప్ప విలువిద్యకారుడైనాడు. అలాగే మనం యూనివర్స్తో అనుకున్నాం, ఇంతకుముందు గాడ్తో అనుకున్నాం రిలేషన్షిప్. అది ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, విశ్వామిత్రుడు ఎంతనో తపస్సు చేసి గాయత్రి మంత్రాన్ని యూనివర్స్ నుంచి విన్నాడు, విని మనందరికీ బోధించాడు. అంటే అంత గొప్ప ఋషులు వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ లైఫ్ని వాళ్ళు ధారాదత్తం చేశారు జ్ఞానం కోసం. మొత్తం వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసి వాళ్ళు జ్ఞానం పొంది అందించిన వేదాలు. ఆ వేదాల్లోంచే మనం ఇవాళ టెలిపతి విద్యను తెలుసుకోగలుగుతున్నాం. ఇది నేర్చుకోవచ్చా, నేర్చుకోకూడదా, దీంట్లో పాజిటివ్ ఉందా, దీంట్లో నెగిటివ్ ఉందా అన్నవి కూడా తెలుసుకుందాం మనం. ఎందుకంటే ఇంత దాకా వెళ్ళాం కదా, టెలిపతి తెలుసుకున్నాం, అతీంద్రియ విద్య, అతీంద్రియ శక్తి, ఆ విద్యను ఎలా సాధించాలో తెలుసుకున్నాం. ఈ వేవ్స్ అలజడి తక్కువ ఉన్నప్పుడు మనం టెలిపతిని పొందవచ్చు. ఎట్లా? అది సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనకు అందుతాయి. మనకు షిరిడి బాబా గారు కూడా బుక్లో చెప్తారు, సమాధి స్థితిలో ఉంటే నేను సమాధానాలు ఇస్తాను అని. మనమేం సమాధి దగ్గరికి పోయి పొందుతున్నామా? ప్రతిరోజు అక్కడికి వెళ్తున్నామా? లేదు కదా. కానీ మనకు జరిగేవి జరుగుతున్నాయి. అంటే నువ్వు అంత ప్యూరిటీ మైండ్తో ఉన్నప్పుడు టెలిపతి పొందవచ్చు, ఉపయోగించుకోవచ్చు. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి టెలిపతిలో కూడా. మనం ఇప్పుడు అతీంద్రియ శక్తి చెప్పుకున్నాము, దూరశ్రవణం చెప్పుకున్నాము, భావగ్రాహక ప్రసారణ శక్తి కూడా చెప్పుకున్నాం. ఇందులో మంచి చెడు చెప్పుకుందాం. మంచి అనేది అన్నింటిలోనూ ఉంది, చెడు అనేది అన్నింటిలోనూ ఉంది. ఇప్పుడు మనము టీవీ చూస్తాము, టీవీలో మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి. కానీ మనకేది ఉపయోగమో అది మనం తీసుకుంటాం, అంతే కదా, డెఫినెట్. అలాగే మళ్ళీ మనం సోషల్ మీడియా ఉంటుంది, సోషల్ మీడియాలో చాలా రకాలు మనకి చెప్తూ ఉంటారు. అందులో మనకు మంచేదో మనం తీసుకుంటాం, మనకు అవసరం లేనిది వదిలేస్తాం. ఇది కూడా అంతే, ఎంత మంచి ఉంటే అంత చెడు వెనకాల ఉంటుంది. మంచి తీసుకున్నప్పుడు మంచి సత్ఫలితాలు వస్తాయి, చెడు తీసుకున్నప్పుడు దుష్ఫలితాలు వస్తాయి. ఈ మంచే తీసుకుందాం మనం. ఇప్పుడు విశ్వామిత్రుడు, ఏకలవ్యుడు, ఇప్పుడు మనం అనుకున్నాం, అదే మంచి భావనతో అనుకున్నాం కాబట్టి మనం వెంటనే క్యాచ్ చేసాం. అలాగా సద్భావంతో చేస్తే సత్ఫలితం వస్తుంది. మన దుష్కరమైన ఆలోచన చేస్తే దుర్భావన వస్తుంది. అలాగే మనకి భారతంలో కృష్ణుడు కూడా ఎన్నో విషయాలు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు వస్తారన్నయ్య పెళ్ళి మాట్లాడుకోవడానికి అని బలరాముడితో చెప్తాడు. ఎలాగా? ఆయన గ్రహిస్తాడు. ఎందుకు? ఆయన ఎప్పుడూ సమాధి స్థితిలో ఉంటారు, ఎప్పుడు ప్యూరిటీ మైండ్తో ఉంటారు. ఎప్పుడైతే ప్యూరిటీ మైండ్తో ఉంటామో అప్పుడు మనకి అలలు తగ్గుతాయి, బ్రెయిన్లో తగ్గినప్పుడు మనం టెలిపతిని స్వీకరిస్తాం, రిసీవ్ చేసుకుంటాం. మంచి చెడు కూడా తెలుసుకున్నాం. యూనివర్సల్ నాలెడ్జ్,
తీసుకున్నాం. ఎలా తీసుకున్నాం? విశ్వామిత్రుడు చూడండి. ఇప్పుడు ఎంతోమంది ధ్యానం చేసేవాళ్ళు కూడా నాకు ఆ మెసేజ్ వచ్చింది, నాకు ఈ మెసేజ్ వచ్చింది, అన్ని మెసేజ్లు వచ్చాయి అంటారు. ఎలా వస్తాయి? మీ లోపల ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. యూనివర్స్ ఇస్తుంది కాబట్టి, మీ బ్రెయిన్ ఎంటీ ఉంది కాబట్టి, ప్యూరిటీగా ఉంది కాబట్టి రిసీవ్ చేసుకుంటారని. అది ధ్యానమే దీనికి ప్రధానం. ఎందుకు అంటే ఆ ధ్యాన స్థితిలో ఎంటీ మైండ్ వస్తుంది, ప్యూరిటీ మైండ్ ఉంటుంది, అలజడి తక్కువ ఉంటుంది. కాబట్టి టెలిపతి విద్య మనం ఈజీగా సాధించవచ్చు. మనకి విష్ణు సహస్రనామం కూడా ఇలానే వచ్చింది. భీష్ముడు చెప్పారు. భీష్ముడు చెప్పినప్పుడు ఎవరు రాసుకోలేదు. రాసుకోలేదు. అప్పుడు ఏ పరికరము లేదు కదా. పోనీ వాళ్ళ దగ్గర ఏమన్నా హార్డ్ డిస్క్ ఉందా? లేదు కదా. అప్పుడు టెక్నాలజీ లేదు కదా. టెక్నాలజీ లేదు కదా. మరి ఎలా వచ్చింది? ఆ విన్నప్పుడు ఆయన మనకి విన్నది ఎప్పుడో మళ్ళీ వివరించారు. మెడిటేషన్ చేయడం ద్వారా, ఆ ఋషి పేరు నాకు గుర్తులేదు, అతను మెడిటేషన్లో ఉన్నప్పుడు అతనికి వినిపిస్తుంది అది విష్ణు సహస్రం, వినిపించి అతను అట్లా మనకి ఇచ్చారు, చెప్తారు. అలా టెలిపతితో ఎన్నో సాధించవచ్చు, మనము ఎన్నో పొందవచ్చు. మన ఫ్యామిలీలో కూడా మన పిల్లలు చెడు మార్గంలో ఉంటే మనకు మంచి టెలిపతి విద్య వస్తే వాళ్ళను సత్ప్రవర్తనలోకి మార్చుకోవచ్చు. కుటుంబంలో ఎవరైనా భర్త ఇప్పుడు అలా ఉంటారు, మనకి టెలిపతి విద్య వచ్చింది అనుకోండి, వాళ్ళను మంచి మార్గంలోకి తెచ్చుకోవచ్చు. ఈ విద్యని ఎన్ని రకాలు ఉపయోగించుకుంటే అంత వినియోగం ఉంది. కానీ నేర్పించే వాళ్ళు ఉండాలి, నేర్చుకునే శక్తి ఉండాలి. నేర్పించే వాళ్ళు ఉన్నారా అంటే ఇప్పుడు ఉన్నారు. ఎక్కడున్నారో 100 ఒక్కరు. ఇప్పుడు మనము సమాచారాన్ని అందుకుంటామని విదేశాల్లో ఉన్నా మనం అందుకుంటాం. గ్రహాంతర వాసులతో కూడా కనెక్ట్ అవుతాం. ఎప్పుడు ఎంటీ మైండ్ ఉన్నప్పుడు. గ్రహాంతర వాసుల నుంచి తీసుకునే మెసేజ్లే సందేశాలు పొందటము, సమాచారం తీసుకోవటము, వీళ్ళకందరికీ మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. మంచి చెడు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు నేర్చుకోవడం ఎలాగా, దాన్ని నేర్చుకోవడం ఎలాగా తెలుసుకుందామా? ఖచ్చితంగా. అంటే నాకు కూడా క్యూరియాసిటీగా ఉంది, ఎట్లా నేర్చుకుంటారు దీన్ని అని. నేర్చుకుందా. ఎలా నేర్చుకోవాలంటే నేర్పించే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు మన సోషల్ స్టడీసు, సైన్సు ఇవన్నీ ఎలా చెప్తున్నారు స్కూల్స్లో, కాలేజెస్లో. కానీ ఇప్పుడు ఆ విద్య ఈ విద్య చెప్పట్లేదు, ఆ విద్యనే చెప్తున్నారు, ఈ విద్య చెప్పట్లేదు. ఈ విద్య చెప్పాలి అంటే ఋషులు కానీ, యోగులు కానీ, ధ్యానులు కానీ మన దగ్గర ఉండాలి. వాళ్ళు చెప్పే పద్ధతులు మనం ఆచరించాలి, ఎంటీ మైండ్ చెయ్యాలి, ప్రశాంతంగా ఉండాలి, జీవితాన్ని చాలా మటుకు జ్ఞానం వైపు ఉపయోగించాలి. అప్పుడు మనం ఈ టెలిపతి విద్య నేర్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనమున్న పరిస్థితులు ఎలా ఉన్నారు? డబ్బు డబ్బు, పొద్దున్న లేసినప్పటి నుంచి చివరి వరకు, రాత్రి వరకు. సృష్టి మొదలైంది ఎంతో గొప్పగా మొదలైంది. కానీ మనం అవన్నీ వదిలేసి ప్రస్తుత సమాజంలో ఏం చేస్తున్నాము? డబ్బు డబ్బు డబ్బు, ఆడంబరాలు, పద్ధతులు, పూజలు అని వాటి వెనకాల పరిగెత్తుతున్నాం. ఇంత ట్రాఫిక్ జామ్లో ఈ విద్యను నేర్చుకోవడం చాలా కష్టతరమని నా భావన. ఇప్పుడు మీరు చెప్తే నాకు అనిపిస్తుంది, బేసిక్గా దీని తాలూకా నాలెడ్జ్ అనేది అందరికీ ఉంటుందేమో. మనకి చాలా సందర్భాల్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి మన బిహేవియర్ మారిపోతుంది. వాళ్ళు మనల్ని ఏమనరు, కానీ సడన్గా మనం ఫ్రీజ్ అయిపోతాం, వాళ్ళ ప్రెజెన్స్ని ఎంజాయ్ చేయలేం, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనిపిస్తుంది. వాళ్ళు పైకి మనతో బాగా మాట్లాడినా సరే నాకు ఎందుకో వాళ్ళతో అంత కనెక్ట్ అవ్వాలనిపించట్లేదు అని అనిపిస్తుంది. మేబీ అది లోపల వాళ్ళు ఉన్న ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది మనకి త్రూ వైబ్రేషన్స్ ద్వారా గ్రాస్ చేస్తున్నామేమో. కాకపోతే మీరు అన్నట్టుగా మైండ్ అన్ని ఆలోచనలతో ఉండడం వల్ల దాన్ని క్యాచ్ చేయలేకపోతున్నామేమో, ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఓకే, మనమే ఏదో ఆలోచిస్తున్నాం, ఇగ్నోర్ చేస్తాము. ఇంకొకటి క్యాచ్ చేయటం, ఆ వేవ్ లెంత్ కుదరలేదు, అందుకే నేను ఫ్రెండ్షిప్ చేయలేదు అని నార్మల్గా అంటూ ఉంటారు చూడండి. ఈ వేవ్ సెట్ అవ్వలేదు అంటాం మనం. కారణం మన బ్రెయిన్లో రసాయనిక చర్య జరిగి వేవ్స్ పుడతాయని చెప్పాను కదా, దీన్ని సినాప్టిక్ అంటారనమాట. ఈ చర్యను సినాప్టిక్ అంటారు. దీనివల్ల మనకి ఏంటంటే మైండ్ అలజడిగా ఉన్నప్పుడు వాళ్ళతో మనం ఇంట్రెస్ట్గా మాట్లాడలేం. ఇంకొకటి, వాళ్ళ మైండ్ అలజడిగా ఉండి మనం కూల్గా ఉన్నప్పుడు మీరు అన్నారే వాళ్ళని రిసీవ్ చేసుకోలేం. ఇప్పుడు నేను మైండ్ కూల్గా హ్యాపీగా ఉంటాను, నాకు అలజడిగా ఉన్న వాళ్ళ మైండ్ తెలిసిపోతుంది అనమాట.
నాకు ఈ వేవ్ లెంత్ కుదరదు అని తెలిసిపోతుంది. వేవ్ లెంత్ అని మనం నార్మల్గా వాడేస్తుంటాము, ఎంత ఈజీగా మాట్లాడుతుంటాం. వేవ్ లెంత్ కుదరలేదు వాళ్ళతో వాళ్ళకి మనకి సెట్ కాదు. అంటే మన వేవ్స్ తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి, వాళ్ళ వేవ్స్ అలజడి అలలు ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి అన్నమాట. అందువల్ల మ్యాచ్ అవ్వదు. అందుకు మనకి కొన్ని చోట్ల కొన్ని పరిస్థితులు కొంతమంది వ్యక్తులతో మనకు సరిపోదు. వేవ్ లెంత్ కలవదంటే ఇదే మీనింగ్. ఆ టెలిపతి మీకు అక్కడ పని చేస్తుంది, ఎరుకతోనూ ఉంటుంది, ఎరుక లేకుండానూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది టెలిపతి అని ఎరుక లేకుండానే వాళ్ళని మీరు అవాయిడ్ చేస్తున్నారు అంటే అక్కడ మీ వేవ్ లెంత్, మీ వేవ్స్ మీకు తెలుసు, కానీ ఈ విద్య తెలియదు. ఈ విద్య తెలియదు. ఈ విద్యను తెలియచెప్పే వాళ్ళు ఉండాలి మనకు. అప్పుడు మనం దాన్ని ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటాం అన్నమాట. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఫలితాలు పొందుతాం, పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఫలితాలు పొందుతాం. నెగిటివ్ అనేది మనకు ఇప్పుడు దృష్టి తగిలింది, నజర్ పడింది అంటారు కదా, ఈ టెలిపతియే. ఇప్పుడు నీ గురించి నేను చెడ్డగా ఆలోచించాను అనుకో, ఎక్కడో ఉంటావు నువ్వు, కానీ నా చెడు ఆలోచన నీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది, బ్రెయిన్ టు బ్రెయిన్. అందుకే నజర్ పడింది, అక్కడికి వెళ్ళాము, వాళ్ళ నజర్ పడింది నాకు అంటాం. ఇది నెగిటివ్. పాజిటివ్, ఇప్పుడు మనం ట్రైన్లో అనుకున్నాం విమలా ఫోన్ చేస్తుందేమో, నేను ప్రోగ్రామ్ ఇవ్వాల్సి వస్తుందేమో, టైం ఎప్పుడు ఇస్తుందో అనుకున్నా. ఇది పాజిటివ్. నెగిటివ్ మనకి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, చెడిపేస్తుంది. పాజిటివ్ మనల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది, హ్యాపీనెస్ని పెంచుతుంది అన్నమాట. ఈ టెలిపతిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒకటి దూరశ్రవణం, ఎక్కడో ఉన్న వ్యక్తితో, గ్రహాంతర వాసులతో మనం మాట్లాడతాం. రెండోది మీ మనసులో ఏముందో నాకు తెలిసిపోతుంది. ఇలాగా దాంట్లో ఎన్నో వేవ్స్ ఉన్నాయన్నమాట. ఆ వేవ్స్ కూడా మనం ఈ విద్య ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఒక్కొక్కసారి మీ మనసులో ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటాను. నేను చెయ్యవలసిన పనులు కూడా నా టెలిపతి పవర్ఫుల్ ఉందనుకోండి, నేను మీతో చేయించగలను. ఇప్పుడు మరి మన పిల్లల్ని సత్ప్రవర్తనలోకి మారుస్తున్నాము అంటే నా టెలిపతితో నేను మారుస్తున్నా పిల్లల్ని. అంటే ఇప్పుడు ఇలా వాళ్ళలో లేని గుణాన్ని మనం ఇలా మార్చడం వల్ల, అంటే ఒక రకంగా వాళ్ళకి ఇది మనం అన్వయించినట్టే కదా, అప్లై చేసినట్టే కదా. వాళ్ళు జెన్యున్గా లేదా క్యారెక్టర్, మనం వాళ్ళకి అప్లై చేస్తున్నాం. అలా బలవంతంగా ఎవరి మీదన్నా ఇది చూపించచ్చు అంటారా? అంటే బ్లడ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు చేయొచ్చు మనం, మన పిల్లలే కాబట్టి, మన జీన్స్ ఉంటాయి కాబట్టి మనము వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఆ జీన్స్తో కనెక్ట్ అయినప్పుడు, ఇప్పుడు నా జీన్స్ నా మాట ఎలా వింటాయో నా పిల్లలకి కూడా అవే జీన్స్ ఉంటాయి కాబట్టి కనెక్ట్ అవుతుంది. అందుకే మన పిల్లల్ని చదవదు అల్లరి అంటే అది అలాగే అవుతుంది, అది అభివృద్ధి చెందుతుంది. అదే మనం మంచి మాటలతో, మన ఆ ఎరుకతో, ఇక్కడ ఎరుక ఉండి కొన్ని, ఎరుక లేక కొన్ని అని చెప్పుకున్నాం కదా, ఆ ఎరుకతో చేసామనుకోండి వాళ్ళు సత్ప్రవర్తనలోకి మారుతారు. అందుకేనేమో అంటూ ఉంటారు, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, తల్లిదండ్రుల నోటి నుంచి కొన్ని మాటలు రాకూడదు, ఇప్పుడు తల్లి అలా అనకూడదు, లేకపోతే తండ్రి అలా చేయకూడదు అని అంటూ ఉంటారు. దానికి కారణం ఇదేనేమో. ఇదే అంటే అక్కడ ఏంటి, ఆ జీన్స్ అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. ఆ బ్రెయిన్, మన బ్రెయిన్ నుంచి వాళ్ళ బ్రెయిన్ కనెక్టింగ్ ఉంటుంది కదా, అది కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు దృష్టి అన్నాం, ఎక్కడో ఉన్నా మన గురించి చెడుగా తలుచుకుంటే దృష్టి తగిలితే మనకు ఆరోగ్యం చెడిపోతుందని మనకు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇది పాజిటివ్ నెగిటివ్. నేర్చుకోవచ్చా నేర్చుకోకూడదా? నేర్చుకోవచ్చు. ఎందుకు దాన్ని మంచి, ఇప్పుడు మనము ఎన్నో తంత్ర విద్యలు అంటారు, మంత్ర విద్యలు అంటారు, ఎన్నో అంటారు. కానీ ఆ తంత్ర విద్యలు కూడా మంచికి ఉపయోగించుకుంటే మంచికి, చెడుకు ఉపయోగించుకుంటే చెడు. ఏదైనా టీవీ అంటాము, పిల్లలు టీవీ ఊరికే చూస్తూనే ఉన్నారు అంత కాదు. మీరు ఒక టైం పెట్టుకొని మన టెలిపతిని అక్కడ యూజ్ చేయాలన్నమాట. ఒక టైం పెట్టి ఈ టైంకి ఆఫ్ చేయాలి అని చెప్పి మనం వాళ్ళ బ్రెయిన్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉండాలి, గట్టిగా కాదు. దీంట్లో వాయిసే అవసరం లేదని ఫస్టే చెప్పుకున్నాం. ఒక జ్ఞానేంద్రియం అవసరం లేదు, ఒక మాట అవసరం లేదు, ఒక భాష అవసరం లేదు, ఏం అవసరం లేదు. బ్రెయిన్ టు బ్రెయిన్, ఓన్లీ వేవ్స్ అంతే, మైండ్ టు మైండ్.
ఇది టెలిపతి. బాగుంది. ఇట్లా ఇంట్లో పిల్లలకు కూడా మనం ఏమైనా చెయ్యొచ్చు అంటే నేర్పించుకోవచ్చు. I mean కొన్ని సత్ప్రవర్తన. వీళ్ళు సత్ప్రవర్తన. గంట సేపే చూస్తే బాగుంటుంది, గంట సేపే చూడాలి, గంట సేపే చూడాలి అంటే అలా అలా మనం గంటలో అంటూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ అట్రాక్ట్ చేసి దాన్ని అక్కడికి ఆపేస్తారు. ఓకే. చాలా బాగుంది మేడం. అంటే టెలిపతి ఎలా ఉంటది, ఎందుకు యూజ్ అవుతుంది, అంటే ఈ టెలిపతి నిజంగానే మనలో ఇన్బుల్డ్ అయ్యింది ప్రతి ఒక్కరిలో. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దాన్ని ఎరుకతో మనం స్వీకరించామనుకోండి ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు. దాన్ని ఎరుక లేకుండా ఉన్నామంటే మనము వాటంతట అవి పోతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి. ఇప్పుడు ఈ ధ్యానం చేయటం వల్ల దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఈ ధ్యానం ఎలా చేయాలి అంటే ఇంతదాకా చెప్పుకున్నాము, మధ్యలో ఆపేయటం ఎందుకు, ఆ ధ్యానం గురించి కూడా చెప్పేస్తాం. ఆ ధ్యానం ఎలా చేయాలి అంటే ఒక వస్తువు మీద మనము ధారణా శక్తిని ఉపయోగించాలి. ఒకే వస్తువు మీద దాన్ని ఉపయోగించామంటే మన ఆజ్ఞాచక్రం నుంచి దృష్టి, అంతర్దృష్టి, మన బ్రీతింగ్, మన శ్వాస మీద దృష్టి, శ్వాసను గమనిస్తూ అంతర్దృష్టి పెట్టి ఆజ్ఞాచక్రంని అంటే బొట్టు స్థానంని చూస్తూ ఉంటే మన వేవ్స్ ఫ్రీక్వెన్సీ తగ్గి ధ్యానంలోకి వెళ్ళి సమాధి స్థితిలోకి వెళ్తాం. ఆ సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు మనం ఈ సమాచారాలన్నీ పొందుతాం. ఇదే దూరశ్రవణం. ఇది వింటాం మనం. అందుకేనేమో పూర్వం ఋషులు సప్త సముద్రాలు దాటి ఉన్నా సరే, ఎక్కడో హిమాలయాల్లో ఉన్నా సరే, వాళ్ళకి చాలా విషయాలు తెలిసి వాళ్ళు ప్రాపంచికంలోకి రావడం అంటే కరెక్ట్గా అదే టైంలో ఒక ఇష్యూ జరుగుతుంది అన్న టైంలోనే కొంతమంది సడన్ గా వస్తారు, తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. మేబీ దానికి కారణం ఇదే అయి ఈ ఉండొచ్చు. అతీంద్రియ శక్తి వాళ్ళలో ఉంది. అప్పుడు వాళ్ళు జీవితాన్నంత జ్ఞానం కోసం ధారపోసినారు, ఆ ధ్యాన స్థితిలో ఉన్నారు, యోగ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు గ్రహించగలరు. ఇప్పుడు వీరబ్రహ్మం గారు చెప్పారు అన్నీ చెప్పారు, ఇవి ఎలా చెప్పారు, ఇప్పుడు జరిగేవి ఆయన అప్పుడు ఎలా చెప్పారు అంటే టెలిపతి. ఆయన చూసి యూనివర్సల్ మెసేజ్ తీసుకున్నారు. యూనివర్సల్ మెసేజ్ తీసుకొని మనకు చెప్పారు. అంటే అతని మైండ్ లో అంత స్టేజ్ లో ఉంది, ఆ బీటా స్టేజ్ లో అంత ప్యూర్. ఓకే సారీ, డెల్టా స్టేజ్ లో ఉంది. ఆ డెల్టా స్టేజ్ లో ఉండడం వల్ల అతను అవన్నీ చూడగలిగారు, అలానే చెప్పగలిగారు. అదన్నమాట ఈ టెలిపతి. మనం ఏంటి తెలుసుకున్నాము, నేర్చుకోవచ్చా నేర్చుకోకూడదా తెలుసుకున్నాము, వేవ్ లెంత్ తెలుసుకున్నాం, అంటే టెలిపతిని ఎలా పొందొచ్చు అని తెలుసుకున్నాము. టెలిపతి ద్వారా మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం సత్ప్రవర్తనలోకి మార్చుకోవచ్చు అని తెలుసుకున్నాం. ఇప్పుడు మామూలుగా చెప్తే పిల్లలు వినరు కదా, ఖచ్చితంగా వినరు. పోనీ మనమేం టెలిపతి విద్య పొందుతున్నామా, పొందే యూనివర్సిటీస్ ఉన్నాయా, లేవు కదా, ఎక్కడో 100 ఒక్కరి. ఈ టెలిపతి గురించి అయితే ది సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అనే బుక్లో వివరంగా ఉంది. తర్వాత మైండ్స్ వితౌట్ బౌండరీస్ అంటే మైండ్ దాటిన తర్వాత అతీంద్రియ శక్తి ఎలా ఉంటుంది అనేది ఆ బుక్స్లో ఉంది. మనం అవి రెఫర్ చేసుకుంటే ఫుల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. కానీ ఇప్పటికీ టెలిపతి మీద ప్రయోగాలు జరుపుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు శాస్త్రజ్ఞులు. కానీ మన ఋషులు మన వేదాలలో, భాగవతంలో, పురాణాల్లో ఎప్పుడో కూర్చి పెట్టారు. మనము వాటిలోకి అంతర్భాగంలోకి వెళ్ళలేదు. చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే టెలిపతి దేనికి ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అంటే చాలా మందికి వాళ్ళల్లో చాలా భావోద్వేగాలు కలుగుతాయి, కానీ అవి ఏంటి అనేది తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని మనలో అనిపిస్తూ ఉంటాయి. అవి మనకు అర్థం కాదు, అబ్బా ఎందుకు ఇట్లా అనిపిస్తుంది, ఏంటి ఇలా అయింది ఏంటనని. అంటే ఇదంతా టెలిపతి. ఏదైనా కొన్ని పనులు చేసేటప్పుడు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది, వద్దు ఆగిపో అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఎవరైనా బయట నుంచి ఒక్కొక్కసారి మనకి కొంచెం లేట్ అయినా అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిందేమో అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి టెలిపతి ద్వారా, అరే నేను ఆ టైంలోనే ఇట్లా అనుకున్నానే, ఏదో అనిపించింది నాకు మైండ్ లో, నాకు మనసులో ఏదో ఫీల్ అయ్యాను అని అనుకుంటున్నాను. మనకి ఇది నిద్రలో కూడా చెప్తుంది టెలిపతి. ఒక్కోసారి చూడండి ఎవరికో వ్యక్తికి మన రిలేటివ్స్లో ప్రాబ్లం వస్తుంది అని మనకు ముందే తెలుస్తుంది. కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. ఒక రకంగా దివ్య దృష్టి అంటారు కదా, అది కూడా ఈ కోవకు చెందింది. ఓకే, టెలిపతిలోకి వస్తుంది. అంటే ఒక రకంగా 6th సెన్స్ అతీంద్రియ శక్తి అనుకున్నాం కదా, దివ్య అతీంద్రియ శక్తే మనకు అదన్నమాట దివ్య దృష్టి. అంటే ఇంకొక స్టెప్ ఎక్కువ.
అంటే ఇప్పుడు మనము శ్రవణం మాత్రమే వింటున్నాం, మెసేజ్ మాత్రమే తీసుకుంటున్నాం. ఇది దివ్య అతీంద్రియ శక్తిలోకి వెళ్తే దివ్య దృష్టి వస్తుంది అనమాట. అంటే అక్కడ జరిగేవి కూడా చూడగలం. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి ఎప్పుడో కలియుగంలో జరిగేవి, ఇంకా ఫ్యూచర్లో జరిగేవి ఆయన చూసి రాసి పెట్టారు. చాలా చక్కగా చెప్పారు మేడం. అసలు టెలిపతి అంటే ఏంటి, దాన్ని మనం ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు, అలాగే చెడుగా యూస్ చేస్తే చెడు ఫలితం అనేది వస్తుంది, మంచిగా యూస్ చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.